వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. నేను జామీమా. ఇల్లు కూల్చివేత ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధమూ లేదు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెన్నంశెట్టి మురళీకృష్ణ కడప నగరంలో ఆర్కేఎం స్ట్రీట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెన్నంశెట్టి మురళీకృష్ణ, బండి ప్రతాప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కందెపాలెం స్థల వివాదంలో కడప ఎమ్మెల్యే మాధవారెడ్డి పేరు, శ్రీనివాసరెడ్డి పేరు వైసీపీ నాయకులు, ఇతర రాజకీయాలు పార్టీల నాయకులు ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేకుండా వారి బంధువులు అని మాట్లాడటం విచారకరమని, ఎమ్మెల్యే వెంటబడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఉంటారు, వాళ్ళేదో చేసే తప్పు ఉంటే వాళ్ల గురించి మాట్లాడండి అంటూ ఎమ్మెల్యే గురించి, శ్రీనివాసరెడ్డి గురించి వైసీపీ నాయకులు నిత్యం ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో చెబుతున్నారు. గతంలో పాత బస్టాండ్ బాలకృష్ణారెడ్డి కార్పొరేటర్ అయిన ఆయన దేవాదాయ శాఖలో యాక్షన్లో స్థలంని లీజ్కు తీసుకుని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే పెద్ద రాద్ధాంతం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప నగరంలో నిరుపేదలు ఆర్కే నగర్, రవీంద్రనగర్, ఖలీల్ నగర్ ప్రాంతాలలో రోడ్డు వెడల్పు, కాలువల వెడల్పు పేరుతో పేదల ఇండ్లను పడగొట్టినప్పుడు అప్పటి డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించలేదు? అప్పటి మేయర్ ఎందుకు స్పందించలేదు? ఈ రోజు కడప నగరంలో ఎమ్మెల్యే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంటే దురుద్దేశంతో ఆమె పైన అవినీతి ఆరోపణలు చేయటం ఎందుకు అంటూ శ్రీనివాసరెడ్డి కుటుంబం డబ్బుల విషయంలో 3 తరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి వాళ్ళు అవినీతి చేశారంటే కడప ప్రజలు నమ్ముతారా? వాళ్లు ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోనికి వచ్చారు. కడపలో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందుతూ ఉంటే శ్రీనివాసరెడ్డి ఆదేశాల వరకు మాధవరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇది జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు రోజు ఏదో ఒక తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని వారంతా తెలిపారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం విలేకరుల సమావేశం పెట్టడం దేనికంటే ఒక 6 నెలల నుంచి మీడియాకు దూరంగా ఉన్నాం. కొత్త టీం వచ్చింది మా తెలుగుదేశం పార్టీలో, వాళ్ళు యాక్టివ్ కావాలనే ఉద్దేశంతో. కానీ రోజు రోజుకు వైసీపీ నాయకులు రెచ్చిపోతూ ఉంటారు. ఏ సంఘటన బాధ్యత చూసినా ఎమ్మెల్యే గారిది, మాధవరెడ్డి గారిది, శ్రీనివాసరెడ్డిది అని చెప్పి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఎవరో కడపలో డబ్బులు బాకీ ఇవ్వాల్సి ఉంటే ఆ లక్ష్మిరెడ్డికి, ద్వారకనాథ్ రెడ్డి వాళ్ళ మధ్య జరిగిన దాన్ని ఎమ్మెల్యే గారి పైన, శ్రీనివాసరెడ్డి గారి పైన పెట్టడం. ఎందుకంటే మీకు తెలుసు, ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంతోమంది రోజు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు పంచాయతీ ఉన్నప్పుడు పిలుస్తారు, ఇద్దరికి సరిసమానంగా న్యాయం చేయండి అనే ఉద్దేశంతో మాట్లాడతా తప్పక ఒకరికి అన్యాయం చేయండి, ఒకరికి న్యాయం చేయండి అనే ఉద్దేశంతో మాధవరెడ్డి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ గతంలో 2 సంవత్సరాల నుంచి ఎక్కడ ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ప్రవర్తించిన సందర్భం లేదు. అది మన కడప ప్రజలందరికీ తెలుసు. కానీ వైసీపీ పార్టీ ఈరోజు ప్రతిపక్షంగా ఏదో ఒకటి కావాలా, ఏదో ఒక విషయాన్ని ఎమ్మెల్యే గారి మీద బురద చల్లాలా, శ్రీనివాసరెడ్డి మీద బురద చల్లాలా అనే ఒక కాంక్షతో వైసీపీ నాయకులు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కడప నగరంలో ఎన్ని కబ్జాలు జరిగాయో, ఎంతమంది పేదల ఇండ్లు ఆర్కే నగర్లో కానివ్వండి, ఖలీల్ నగర్లో కానీ, కుమ్మరికుంట ఈ ప్రాంతాలలో, రవీంద్రనగర్, నబీకోట్ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లులు కానీ మీరు కూలగొడతా అంటే కార్పొరేషన్లు వచ్చి అప్పుడున్న ఎంఆర్ఓ కానీ, అప్పుడున్న కమిషనర్ కానీ ₹1 కానీ నిరుపేదలు చెల్లించకుండా పాల్గొట్టారు. వైసీపీ నాయకులు ఆ రోజు చేసిన ఆ పాపాలే వాళ్ళ ప్రభుత్వాన్ని పడగొట్టి 11 సీట్లు వచ్చేదానికి కారణమయ్యాయి. ఆ రోజు ఎవరైతే ప్రస్తుత మేయర్ పాకా సురేష్ ఉన్నాడో, పాకా సురేష్ ఒక్కసారి కార్పొరేషన్లో ప్రజల వైపు మాట్లాడితే అప్పుడు ఉండే కలెక్టర్తో నోరు మూయించిన వైసీపీ నాయకులకు తెలియదా? అంటే ఆ రోజు దౌర్జన్యంగా ప్రజల పక్షాన ఎవరుండి పోరాడారో ఆ రోజును మీరు అంచేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ప్రతి వార్డులో ఉదయము, సాయంకాలము ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ప్రతిరోజు ప్రజల్లోకి పోయి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కాలువలు కానివ్వండి, పేద ప్రజల పక్షాల ఉండి పోరాడుతుంటే ఆమెకు ఏ విధంగా పేరు వస్తుందో చూసి ఓరవలేక వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తారు. అసలుకు మాధవరెడ్డి కుటుంబానికి కానీ, శ్రీనివాసరెడ్డి కుటుంబానికి కానీ ఒక డబ్బులు ఇచ్చాం, డబ్బులు చేసినామనే ఆరోపణలు చాలా వరకు ఒక మౌత్ పబ్లిసిటీ ఎక్కువ చేస్తారు. నేను ఒక మాట చెప్తున్నా, శ్రీనివాసరెడ్డి కానీ, శ్రీనివాసరెడ్డి
వాళ్ళ కుటుంబం కానీ కూర్చుంటే 5 తరాలకు సరిపోయిన ఆస్తి ఉంది. వాళ్ళకి డబ్బుతో ఏమవుతుంది? ప్రజలకు సేవ చేయాలనే ఒక భావంతో వాళ్ళు ఎంతో బిజీలో రాజకీయాల్లో కాంట్రాక్టర్లు అయినప్పటికీ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు, ఇక్కడ రావాలా అనే ఉద్దేశంతో వాళ్ళు కడపలో పోటీ చేయడం, గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఎక్కువ మీకు తెలుసు, వైసీపీ నాయకులు ప్రతి చిన్న మాటకు పెద్ద మాటకు ఏదో విషయానికి ఎమ్మెల్యే గారి మీద అపహరణలు వేయడము. మీరు చూసారు, పాత బస్టాండ్లో బాలకృష్ణారెడ్డి గారు ఆయన కాంప్లెక్స్ కట్టుకున్నారు. ఆయన దేవాదాయ శాఖలోకి పోయాడు, టెండర్ పాడుకున్నాడు, కట్టాడు. దాన్ని పోయి వైసీపీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు రాజకీయం చేశారు. అంటే ఒక్కటి, ఏ కార్పొరేటర్లు కానీ ప్రతి కార్పొరేటర్లు చెప్పేమంటే వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు కానీ ఎంతోమంది కాంట్రాక్టర్లుగా ఉన్నారు. టీడీపీలో ఉన్నవారు కాంట్రాక్టర్లు అయితే తక్కువ ఉన్నారు. కానీ ఏ రోజు కానీ మేము వైసీపీలో ఉన్న కాంట్రాక్టర్లు అవినీతి చేశారు, వాళ్ళు ఈ విధంగా చేశారు మేము ఎందుకంటే వాళ్ళు కానీ ఒక బాధ్యతగా చేసింటారని ఒకే ఒక నమ్మకంతో ఈరోజు ఒక విషయం చెప్తున్నాం. వైసీపీ నాయకులు కన్నా ఇలాంటి ఎమ్మెల్యే గారి మీద శ్రీనివాసరెడ్డి మీద ఇస్తే ఒక విజిలెన్స్ కమిటీని మీ హయాంలో ఏ వర్కులు జరిగాయో ఆ వర్కుల పైన పూర్తిగా విజిలెన్స్ కమిటీని వేసి మేము దాన్ని చేస్తాం. అందుకు దయించి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ఏమేమి చేసిందో అన్నీ చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని బయట పెడతాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా విమర్శించదని చెప్పి మేము వైసీపీ వారు హెచ్చరిస్తున్నాం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్ E6 టీవీ న్యూస్.